నమస్తే దోస్తులు. ఈరోజు మన అక్కోళ్ళ అయితే వెళ్ళిపోయినా నేను పండక్కి, బోనాల పండక్కి. మా బావ అయితే మేకమరక తలకాయ కాలు తెచ్చిండు. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇందులోనే కొర్రమీను చేపలు, బూడిద మట్టలు కమాండ్ చేసి రుద్దినం. నెక్స్ట్ తలకాయలు కాలు అయితే మనం మన కట్టెల పొయ్యి మీద అయితే నీట్గా కాల్చుకొని దానికి ఉన్న వెంట్రుకలు మొత్తం క్లీన్ చేసేసి తేటగా మంచిగా ఎట్లా కాపినట్టు మా బావ జాగ్రత్తగా కాపుతాడు. అట్లనే మా బావకి చేయి కింద పనికి అప్పుడప్పుడు నేను కూడా సహాయపడ్డా. మీరు కూడా ఇట్లా పండగలకి తలకాయలు తెచ్చుకున్నారా? ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా వద్దు వద్దు అంటే ఇగో తలకాయ కూర తెచ్చిండు. ప్రజెంట్ అయితే నేను తలకాయ కూర తిన్నాను, ఎందుకంటే తింటే నాకు ఎలర్జీ వస్తుంది. అవి వనుకొస్తావా? అవి దవడలు ఎన్ని పళ్ళు ఉంటాయి దానికి? లెక్క పెట్టుకో. పెద్ద 20 పైన మన దాని లెక్కన ఉంటాయి చూడు. 37 మేకకు ఉండవలసింది 37. ఎక్కువ ఉంటాయి ఇంకా, చిన్నదానికి ఎక్కువ ఉంటాయి, పెద్దదానికి ఎక్కువ ఉంటాయి. మనం తీసుకున్న మేకకాయ తలకాయ కొట్టడం ఎలానో కొట్టు చూపిస్తున్నాం చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. తలకాయ కూర ఎవరికైతే ఇష్టమో పెట్టే కామెంట్ అయితే పెట్టండి. అసలే బోనాల పండుగ కాబట్టి తలకాయ కూర పోటు మీద మా బావ 100 ఎక్కువ ఇచ్చి తెచ్చిందంట. ఉన్న రేటుకి 1000 రూపాయల తలకాయ అయితే 1100 పెట్టి తెచ్చింది. పోటు మీద పడింది. తలకాయకి ఏ భాగం బావ? ఇది చంపనా, దవడలా? దవడలు కింది భాగం, ఇది పై భాగం అట్నే ఉంది. ముక్కులు బాగా మేకపోతే మేకమరక గుర్రపొడిల బాయి మేకమరక బాగుంటుంది లేతగా. వాడబెట్టిన కళ్ళు నా సాధారణంగా కూర అయినాక అబ్బో బుస్సు అంటుంది. కలిపి తాగుతుంటే ఎట్టుంటుంది అంటే ఇదే ఏది మెదడేది అలా తీ తీ. ఎంతైనా తలకాయ కూర కొట్టాలంటే ప్రాక్టీస్ ఉండాలి. మా బావకి కొద్దిగా అంతే కొట్టొస్తుంది, అట్లయినా సొంతంగా నిర్ణయించిండు. ప్రజెంట్ అయితే మనం ఏదైనా సరే కష్టపడితే కానీ ఏది రాదు. మనం కూడా ఒకసారి ట్రై చేయాలని చేసిండు మా బావ. అట్లనైనా మంచిగా నీట్గా కొట్టేసిండు. ఇంతకుముందు కేటలు కోసం పోయేది కానీ మరి ఎక్కువ ప్రాక్టీస్ లేదు. ఇక ఎవరినో బతలాడుతూ కోయలేరని మా బావ అంతా సొంతంగానే కోసిపారదైంది బయట. ఓహో ఇయ్యమ్మాయా, ఎన్నో తారీఖు? కొడతలే. కూర కొట్టడం సగం భాగం అయిపోయింది, ఇంకా సగం భాగం కొడుతూనే ఉన్నాం. మటన్ అయితే కొట్టడం లాస్ట్కి వచ్చింది. ఇక ఒక భాగమే ఉంది, ఒక పక్క కొట్టేసినాక ఒక పక్క ఉంది. ఇక మొత్తానికైతే తలకాయలకి 1100 రూపాయలు పడ్డది. మనకు వచ్చేసి కూర మొత్తం 2 కిలోలు పడ్డది. పర్వాలేదు, మాకు 10 మంది సరిపోయింది తాగుట్లకి తిన్నిట్లకి. తలకాయ కూర కొట్టాలంటే చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే మటన్ కొట్టినట్టు కొడితే బాగుండదు కదా. ఇది తలకాయ కదా, మెదడు కళ్ళు చితక కొట్ట నిమ్మలంగా కొట్టాలి. అందుకే మా బావ జాగ్రత్తగా కొడుతుండు. మా విరాట్ గాడు అయితే నేను తెచ్చిన కళ్ళు చంపుతుండు, తునకలు మాత్రం గట్టిగానే ఇస్తున్నాడు. మా దాంట్లో కారం అంతలేదురా విరాట్. చిన్నదా 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 కూర ఉడకడానికి బాగా వేసినాం. ఆకు తీరా బాగుండు. ఉగ కలపక బాగా చింతపండు. తలకాయ కూరలో చింతపండు పులుసు లేనిది అసలు టేస్టే ఉండదు. మ్యాక్సిమం పోసేది అది. ఇలా కళ్ళు బీర్లు తలకాయ కూర చికెను
చేపల కూర నీ తక్కువ పొద్దు కిందాక లేచేది లేదు ఇక నేను మా బావ ఇంకో మా పెద్ద బావ కూడా వస్తున్నావు ఇక నాకు చెప్పలేను లేదు ఇక ఎదురులేని మనిషి అన్నట్టు ఇక అన్నిటికీ వచ్చినవా తలకాయ కూర గ్యాస్ మీద అంత టేస్ట్ ఉండదు ఈ పొయ్యిల కట్టెల పొయ్యిల మీద అంతనే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడే వచ్చింది మా పెద్ద బావ తలుసుకొట్టినా ఉన్నాం వస్తూనే ఉండు ఇక మా పెద్ద అల్లుడు కూడా వచ్చింది ఇక ఇద్దరు పేరు ఏ పేరురా మీ పేరులో నీ పేరురా లక్కీ అంటే స్కూల్లో మరి నీ పేరే విట్నేమా ఇదే నీకు ఇంది వచ్చారా కొంచెం కొంచెం వచ్చా ప్రజెంట్ అయితే కూరల పచ్చిమిర్చి బగారాకు నూనె అయితే పోసినాం చింతపులుసు అదే ఒక్క నిమిషం మొత్తం మోసుకోండి బాగా ఇది మొత్తం ఇక కూర దగ్గర పోసుకుంటే చింతపులుసు ఉడకడానికి బాగుంటుంది తలకాయ ఉడికినాక కూర మొత్తం ఫ్రై అయిపోయినాక తలకాయ రసం తాగితే మస్తు బ్రెయిన్ మంచిగా స్పీడ్ పని చేస్తుంది కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి చింతపులుసు సరిపోకుంటే అల్లం చింతపులుసు పోసినాం బగారాకు వేసినాం కరివేపాకు వేసినాం పచ్చిమిర్చి వేసినాం కొన్ని ఎసరికి నీళ్ళు పోసినాం బాగా ఉడకబెట్టినాం పావు గంట అర్ధగంట సేపు ఇక కారం వేసుకుంటాం ఇక మా అల్లుడు కారం మసాలా తెస్తుంది ఇక ఏయ్ ఉప్పా సాల్టా ఒక కాంచి మటన్ మా బావ రెడీ చేస్తున్నాం మా పెద్ద బావ అయితే ఇక చేపలు తీసుకుపోయి క్లీన్ చేస్తాం డ్రెస్సింగ్ చేస్తాడు వాటిని ఆంచి మటను తలకాయ కూర ఇంటి చేపలు నా సావిరంగా చేసుడే ఇలా ఏలేగా సూపర్ సెట్ అయింది బావు ఇంక ఇప్పుడు దాన్ని సరిపోను కారం వేసుకుంటున్నాం 2 గంటలు పడుతుందా బా 1 గంట చాలా ఇంకిత కలిపి చూసుకోవాలి ఫస్ట్ ఎక్కువ తక్కువ వేసుకున్నాం అనుకో ఎండలు బాగా కొడుతుంది అంటే ఎక్కువ కారం తినొద్దు ఎందుకంటే వండిన కూర ఖరాబ్ కాకుంటుంటుంది కారం ఎక్కువ ఉంటే తినలేం కదా అందుకని ఇంతకీ తలకాయ కూర ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు దూసిపోతుంది అసలు ఛానల్ ఈసారి సరిపోలేదు ఇంకొంచెం చేసుకుంటాం కొద్దిసేపు ఇక కలబెట్టి ఒక పావు గంట సేపు మళ్ళీ 10 నిమిషాల దాకా ఇదే కారంతో బాగా చిన్నగా మంటతో మసిలిన దాకా మంచిగా గుబగుబా ఉడికిన దాకా ఉంచుకోవాలి ఇక కొత్తిమీర పుదీనా లాస్ట్ పైనలకు వచ్చేసింది కూర అన్నీ వేయడం ఒక ఎత్తు కొత్తిమీర పుదీనా వేయడం ఒక ఎత్తు చాలా బా ఎక్కువేద్దా మొత్తానికైతే దించేసినాం కూర పక్క పెట్టేసినాం చిన్నక్క పెద్దక్క కలిసి చపాతీలు చేస్తున్నారు ఇక చికెన్లో తినడానికి బాగుంటుందని చేయించినాం ఇక మా బావ సీనన్న మా కోటయ్య బావ కలిసి అయితే సిట్టింగ్లో అయితే కూకున్నాం చేపల కూర రెడీ అయింది చికెన్ రెడీ అయింది తలకాయ కూర రెడీ అయిపోయింది ఇక ఉంటాను దోస్తులు దావత్కి అయితే సిద్ధమైనాం ఇక లైక్ కొట్టండి